శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పడం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమిటి అంటే రీసెంట్గా అనగా ఒక 4-5 రోజుల క్రితం మా యొక్క గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణపు విగ్రహాలు తీసుకుందామని తణుకు దగ్గర ఉన్నటువంటి అజ్జరం అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ యొక్క విగ్రహాలు తీసుకునేటటువంటి ప్రాసెస్లో చాలా మంచి మంచి విగ్రహాలు, అదేవిధంగా దేవాలయంలోకి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ నేను చూడడం జరిగింది. మన వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈ యొక్క వస్తువులు. అందుకనే అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ యొక్క వస్తువుల గురించి అందరికీ తెలియజేద్దాము అనేటటువంటి భావన చేత నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఎవరూ కూడా అన్యథా భావించవద్దు. ముందుగా ఈ యొక్క విగ్రహాలు చూస్తూ ఉంటే గనక చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ రేట్లలో కూడా ఉన్నాయి. సుమారుగా వెండి ఎంతైతే రేటు ఉంటుందో అంతకంటే ఎక్కువ రేటు ప్రస్తుతం ఈ యొక్క ఇత్తడి ఉన్నది. కానీ ఇక్కడ కేవలం కేజీ 1100 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహము, అదేవిధంగా విగ్రహాలు, ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే కనుక రామచంద్రమూర్తి యొక్క విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి వీరు యొక్క షాపును నడిపించేటటువంటి వారు. వీరు చాలా మంచిగా, చాలా నిదానంగా మాట్లాడుతూ కావాల్సినటువంటివన్నీ కూడా అందరికీ కూడా సమకూరుస్తూ చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఎవరూ కూడా ముఖ్యంగా ఒక తప్పు చేయకండి. ఏమిటి అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనేటటువంటి భావన చేత అక్కడికి వెళ్ళకండి. ఎందుకు అంటే అక్కడికి కేవలం క్యాష్ తీసుకొని మాత్రమే వెళ్ళండి. మీరు ఒక 50,000 రూపాయలు సామాగ్రి కొనుగోలు చేసినట్లయితే గనక దానికంటే సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఎక్స్ట్రానే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడికి వెళ్ళాక మీకు కావాల్సినటువంటి సామాగ్రి కాక ఇంకా చాలా రకాలైనటువంటి సామాగ్రి మీరు కొనుగోలు చేస్తారు. నేను ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఫోన్పేలు ఉన్నాయి అనేటటువంటి భావన చేత మాత్రం అక్కడికి వెళ్ళకండి. ఎందుకనంటే దానికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు వారు. అయితే వారు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ యొక్క ఫోన్పేలు వీటి వల్ల వారికి వినియోగం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, జిఎస్టీ అనేది ఎక్కువగా పడుతుంది అనేటటువంటి భావన చేత వారు ఒక 5% ఏమో సంథింగ్ ఎక్స్ట్రా వారు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే మీరు దేవాలయంలో కావాల్సినటువంటి సామాగ్రి చాలా విశేషంగా, చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టూళ్ళు, అదేవిధంగా ఇత్తడి పాత్రలు, ఇవి కలశాలు, అదేవిధంగా ఇక్కడ చాలా రకాలైనటువంటి చెట్లు, అలాగే అలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ఇవే మేము తీసుకున్నటువంటి రామచంద్రమూర్తి విగ్రహాలు. అయితే ఈ అనుకున్నటువంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి దేవత విగ్రహాలు. అయితే వీటన్నిటిలో కూడా నాకు ఈ యొక్క పంచలోహ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. అంటే సీలు వేసి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సెట్టింగ్ అనేటటువంటిది నాకు బాగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి మనకి బ్రాహ్మణులకి పనికొచ్చేటటువంటి వస్తువులు. అంటే ఏమిటి అంటే హవిస్సు వండుకునేటటువంటి గిన్నెలు, పసుపు కుంకుమ వేసుకునేటటువంటి సామాగ్రి, తాంబాళాలు, అదేవిధంగా ఏకహారతులు, ఇవన్నీ కూడా హవిస్సు వండుకునేటటువంటి గిన్నెలు. చాలా మోడల్స్లో చాలా విశేషమైనటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ రకంగా ఈ యొక్క బిందెలు, ముఖ్యంగా కూజా బిందె, అది మీరు చూసేది ఈ యొక్క కూజా బిందె కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే వీటితో పాటుగా మనకి చాలా రకాలైనటువంటి గృహోపకరణాలు కూడా ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక రుద్రాక్షమాల లాంటిది ఒకటి చూశాను. అది మీకు ఫోటో పెడతాను, చూడవచ్చు. ఈ యొక్క రుద్రాక్షమాల లాంటిది ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకటి తీసుకున్నాను. అయితే వాళ్ళకి ఇవి
చిన్న సైజులో పెద్ద సైజులో మీకు అవైలబుల్గా ఉన్నాయి. యొక్క రుద్రాక్ష మాలలు అనేటటువంటివి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా వేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వారు ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, డ్యామేజ్ అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, డ్యామేజ్ అయితే మాత్రం మేమేం చేయలేము అనే మాట చెప్తున్నారు. ఇదిగోండి సంధ్యావందనం పాత్రలు, చెంబులు ఇవన్నీ కూడా కంచుతో కూడుకున్నటువంటివి కూడా చాలా ఉన్నాయండి. మీరు ఒకవేళ కంచు పాత్రలు తీసుకోవాలి అనేటటువంటి భావన చేత బల్క్గా తీసుకునేటటువంటి వారు మాత్రమే ఇక్కడికి రండి. ఒకటి అరా తీసుకునేటటువంటి వారికి ఇది చాలా లాంగ్ అవుతుంది. సుమారుగా మాకు 200 పైచిలుకు కిలోమీటర్ వచ్చింది. ఇవన్నీ కూడా కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, చెప్పా కదా భోజన పాత్రలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఇక్కడ స్వామివారి దేవాలయంలోకి ఒక బిందె, స్వామివారికి ఒక మాల, అగరత్తులు పెట్టుకునేటటువంటి ఒక స్టాండ్ని మేము కొనుగోలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. విగ్రహాలతో పాటుగా ఇవి కొనుగోలు చేశాము. ఇవన్నీ కూడా బిందెలు, వీటిల్లోనే ఒకటి నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా దేవాలయంలో కావలసినటువంటి గంటలు. అయితే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో బాగున్నాయి. ముఖ్యంగా నాకు మెయిన్గా నచ్చింది ఈ యొక్క కలశం చెంబు. ఒకసారి మీరు ఆ యొక్క పనితీరు చూడండి ఎంత బాగుందో. ఇది చాలా ఎక్కువగా కాస్ట్ పడుతుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కేజీ సుమారుగా 2500 రూపాయల దాకా ఉందట. ఇలాంటిది ఒక చిన్న చెంబైన సుమారుగా 1 లీటర్ నీళ్లు పడుతుంది. కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను, వారిని సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్వస్తి.